హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే ఫోన్ మీద నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఫస్ట్ మీ నా వీడియోని చూడొచ్చు అన్నమాట మీరు. ఓకేనా? ఇక్కడ రెడీ అవుతున్నాను, ఎటు వెళ్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదండి, పక్కన అంటే మా తమ్ముడు వాళ్ళు పిలిచారన్నమాట. ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు మాకు. ఏం చెప్పారంటే ఒక గుడ్ న్యూస్ ఉంది రండి అని చెప్పి నాకు అంటే మా ఆయనకు ఫోన్ చేశారన్నమాట. అందుకే గబగబా రెడీ అవుతున్నాను. ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే గుడ్ న్యూస్ అంటే ఎవరికైనా ఆనందమే ఉంటుంది కదా. ఫోన్లో చెప్పంటే చెప్పట్లేదు అన్నమాట. ఇక్కడ రండి, మీకు పార్టీ ఉంది, చెప్తాము గుడ్ న్యూస్ అని చెప్పి ఫోన్ చేసి చెప్తున్నారన్నమాట. అందుకే గబగబా రెడీ అవుతున్నాను. ఇక్కడ నేను స్పీచ్ పౌడర్ వాడతానండి. చూడండి, నాకు ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటైందన్నమాట. ఒక 5-7 ఇయర్స్ నుంచి నేను స్పీచ్ పౌడరే వాడుతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? అంటే చాలామంది మా ఫ్రెండ్స్ అయినా మా ఊర్లో అయినా చాలామంది నాకేం చెప్తారంటే, నువ్వు ఇంత మేకప్ ఎందుకు యూజ్ చేస్తావు, అబ్బో నువ్వు మేకప్ వేస్తున్నావు అని చెప్పి నన్ను చాలా చీప్గా మాట్లాడతారండి. కానీ నేను మేకప్ అలాంటివి ఏం యూస్ చేయను. అసలు నేను ఏం యూజ్ చేస్తున్నాను అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. మీరైతే చూడండి, ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు నన్ను తప్పుగా అనుకోకండి. ఏదో మేకప్ వేస్తే వాళ్ళు వేసుకోకపోతే మంచోళ్ళు అని ఎప్పుడు అనుకోకండి. ఏదో వాళ్ళ స్కిన్ అలా ఉంటుంది. కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి, దాన్ని బట్టి మేకప్ వేసుకుంటారు. కానీ వేసుకునే వాళ్ళు మంచోళ్ళు కాదు, వేసుకోకపోతే మంచోళ్ళు అని చెప్పి అలా ఎప్పుడు అనుకోవద్దు. నేను ఏం వేసుకుంటున్నాను ఏంటి అనేదే నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది అని. ఈ వీడియో ఎందుకు తీశాను అనేదే మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇగో హైబ్రో పెన్సిల్ పెట్టుకుంటాను నేను. నార్మల్గా హైబ్రో పెన్సిల్ అయితే పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే నేను హైబ్రోస్ తీపించుకోను, నాకు అసలు అది పెయిన్ వస్తుంది, నాకు చేయించుకోవడం కూడా ఇష్టం ఉండదు అన్నమాట. ఒక్కసారి చేయించుకోవడం అలవాటు చేసామనుకోండి, తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకా హెయిర్ వస్తుందని నా ఫీలింగు. నాకు చాలామంది చెప్పారన్నమాట, హైబ్రోస్ చేయించుకుంటే ఇంకా హెయిర్ ఎక్కువ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ దొడ్డుగా అవుతుంది, చేయించుకోవడం అలవాటు చేసుకోవద్దు అని చెప్పారు. నేను న్యాచురల్గానే ఉంటానన్నమాట. అందుకే నేను హైబ్రో పెన్సిల్ అయితే వాడతానన్నమాట నార్మల్గా. తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటాను, ఇలా కనుబొమ్మలకి కొంచెం పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే ఇక నాకు అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. కొంచెం అలా లిప్స్టిక్ కనుబొమ్మలకి పెట్టుకొని తర్వాత లిప్స్కి అయితే లిప్స్టిక్ పెట్టుకుంటాను. తర్వాత నార్మల్గా అది ఐలైనర్ ఉంటుంది కదా, కాటుకు అయితే పెట్టుకుంటే బయటికి వస్తుందని చెప్పి నేను ఐలైనర్ అయితే వాడతానన్నమాట. అలా పెట్టుకొని ఇక స్టిక్కర్ మామూలుగా పెట్టుకుంటాను, స్పీచ్ పౌడర్ అయితే వాడతానన్నమాట. ఇదే నా మేకప్. పెద్దగా నేను మేకప్ అయితే ఏం వాడను. మేకప్లో కొన్ని ఐటమ్లే వాడతాను. మేకప్ అంటే చాలా ఉంటుంది. మేకప్ పౌడర్ ఉంటుంది, ఫౌండేషను, ఐ షాడోస్, అలాంటి చాలా క్రీములు ఉంటాయి. నేను అడ్డమైన క్రీములు అయితే నేను వాడను. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోతో. మీకు క్లారిటీ రావాలని చెప్పి నేను ఈ వీడియో తీశాను, నేను రెడీ అవ్వడము. ఓకేనా? ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మా ఆయన ఒక 2 గిన్నెలు ఉన్నాయన్నమాట, అది అంట్లు తోము అని చెప్పి మా ఆయన ఒకటే గోల. అంటే మా ఆయన ఎందుకు ఇలా చెప్తాడంటే, కొంచెం నీట్గా ఉండాలి, నీట్గా లేకపోతే నన్నైతే అస్సలు ఊరుకోడన్నమాట. నేను ఉండేదే నీట్గా ఉంటా, కానీ అందులో ఏదైనా పని ఏదైనా పెండింగ్ ఉందనుకోండి, అది చేసేదాకా వదలరన్నమాట. ఈ మొగళ్ళతో అంతే ఉంటుంది. ఇక వాళ్ళతో మినిమం ఉంటుందన్నమాట. వాళ్ళని భరించే వాళ్ళనే ఇక ఇల్లు సంసారం ఉంటుందన్నమాట. నేను మా ఆయనని చాలా భరిస్తా, ఆయనని చాలా అర్థం చేసుకుంటా. ఆయన ఏ పని చెప్పినా టక్కున చేసేస్తానన్నమాట. ఇక అంతే ఉంటుంది. ఇంకా చేయకపోతే వేరే ఉంటుంది. ఇంకా లేనిపోని చిన్న చిన్న మాటలకి గొడవలు అవుతూ ఉంటాయి. ఇక ఇంత స్టోరీ ఎందుకులే అమ్మా,
ఏం చేస్తానో చెప్పు అని చెప్తారా అంటే ఎవరికైనా పెళ్లి చేసిన వాళ్ళకి పనికొస్తుంది అని చెప్పి చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. నేను ఏదైనా అడ్జస్ట్ అయితేనే సంసారం ఉంటుందండి. ఏదో నువ్వేంటి నేనేంటి ఇంత నువ్వు ఇంత నేనంత అని అంటే అది సంసారం ఉండదు. గొడవలు అయితే లేనిపోని విడిపోవడానికి కారణాలు అవుతాయి అన్నమాట. ఇలాంటి వాటిలో నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, అడ్జస్ట్ అవుతారని. రెడీ అయిపోయిన తర్వాత ఇక పని చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మా ఆయన మాట తీయొద్దు, ఆయన మాట వింటే ఆయన కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి నేను ఆయన మాటిని అయితే రెడీ అయిపోయిన తర్వాత కూడా గిన్నెలు తోమి నేనైతే ఇలా చదువుకున్నాను అన్నమాట. ఇలా చదువుకోకపోతే నాకు మంచిగా అనిపించదు. నీట్గా ఎక్కడికక్కడ పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఎవరైనా వస్తే కూడా నీట్గా పెట్టుకుంది అని చెప్పి అనిపిస్తుంది. మా ఆయనకు కూడా నీట్గా కనిపిస్తేనే ఆయన మంచిగా ఉంటాడన్నమాట. ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాము ఏంటి అని చెప్పి చెప్పాను కదా. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము, రెడీ అయిపోయామన్నమాట. కిందికి అయితే దిగుతున్నాము. మేము 3rd ఫ్లోర్లో ఉంటామండి. మా బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంటాము మేము. అంటే మా పైన ఎవ్వరు ఉండరు. ఈ అక్క ఉంది కదా, ఈ అక్క మా పక్కన ఉంటుంది, మరాఠీ వాళ్ళు అన్నమాట. మేమైతే కింద దిగుతున్నాము. మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అయితే ఒక 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మా అమ్మ వాళ్ళేమో వేరే దగ్గర ఉంటారన్నమాట. వాళ్ళు షాప్ నడుపుకుంటారు కాబట్టి వాళ్ళకి సరిపోను మా అమ్మ మా నాన్నే ఉంటారు కాబట్టి ఒక రూమ్ తీసుకున్నారు. తర్వాత ఒక షెటర్ తీసుకున్నారన్నమాట. వాళ్ళైతే కలిసి ఉండరు. అంటే ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరు కలిసే ఉంటారులే కానీ రూమ్లు అయితే వేరే అన్నమాట. ఇక్కడైతే మా కింద గ్రౌండ్ ఫ్లోర్ చూడండి ఇలా అయితే ఉంటుంది అన్నమాట. మాది 3rd ఫ్లోర్ దిగిన తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంటుంది. తర్వాత 1st, 2nd, 3rd ఫ్లోర్ ఉంటుంది అన్నమాట పైన. ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇది మా ఏరియా, ఈ గల్లీ అలా ఉంటుంది అన్నమాట. చూడండి మా ఆయన అయితే వెహికల్ తీస్తున్నాడు వెళ్ళడానికి. మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాము. మాకు ఈ స్కూటీ ఉంటుందండి. అంటే మా ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి మాకైతే ఇది స్కూటీ పైన పోలీస్ అని ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. మా తమ్ముడు వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని పిలిచారు. కానీ వాళ్ళు ఏంటంటే ఫిష్ అయితేయడానికి వెళ్ళిపోయారన్నమాట. ఇంట్లో లేరు. ఉన్నారేమో అనుకొని మేమైతే వచ్చేస్తామన్నమాట. కానీ వాళ్ళు లేరు. తర్వాత ఇక్కడ ఉండి ఏం చేద్దామని చెప్పి ఇక వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మా ఆయనకు డ్యూటీ ఉందన్నమాట. సండే సాటర్డే ఈవినింగ్ డ్యూటీ ఉంటుంది మా ఆయనకి. 6:30కి వెళ్ళి 10-11కి వస్తారన్నమాట. అంతలోపు నన్ను ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఫుడ్ అయిపోయిన తర్వాత రెడీగా ఆ టైం వరకు డ్యూటీలో వచ్చేద్దామని నన్ను అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టి వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఇలా చేస్తాడు అనుకోలేదు. ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు, 2 hours అలా అయింది. కానీ వాళ్ళు ఇంటికాడ ఉంటారని అనుకుంటున్నాము. కానీ లేరు వాళ్ళు. ఫిష్ అయితే తేయడానికి వెళ్ళారంట. ఇక అందరు వచ్చినప్పుడు వెళ్ళాలి కదా, తప్పదు. చూడండి వీళ్ళు చీకటి అయిపోయింది వీళ్ళు వచ్చేసరికి. మేము 4:30 అలాగా వెళ్ళామన్నమాట. వాళ్ళు లేరు. చూడండి సామాన్లు అయితే తెచ్చి వెళ్ళిపోయారన్నమాట. ఇలా వచ్చేసారు. తర్వాత వీళ్ళ రూమ్ ఇది. మా తమ్ముడు మరదలు వాళ్ళ రూము. చూడండి మా తమ్ముడు నవ్వుతున్నాడు, మా నాన్న కూర్చున్నారు అన్నమాట. మా అక్క పిల్లలు అయితే వచ్చారు, పెద్దక్క పిల్లలు, పాప బాబు. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా. మా మేనకోడలు చూడండి ఇక్కడైతే వంట స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఇక చుట్టాలు వస్తే మర్యాద చేయాలి, తప్పదు. మా మేనకోడలు చూడండి మా అక్క కొడుకు మీద ఎలా పడుకుందో అసలు. మా నానేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతున్నారండి. ఫ్రెష్గా రోల్లో నూరితే బాగుంటుంది అన్నమాట. మీకు సరిగ్గా నూరడం రాదు, నేనే నూరుతా అని చెప్పి మా నాన్న అయితే నూరిండు. ఇక్కడ మా మేనకోడలు చూడండి అది ఉసిరికాయ తింటుంది. అడవిలో తిరుగుతాయి కదా ఆ ఉసిరికాయ. ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి, భలే చెప్తుంది, చాలా క్యూట్గా. చాలా క్యూట్గా చెప్పింది కదా. నాకైతే ఈ వీడియో చూసి ఏమైనా వచ్చిందండి. అప్పుడు చేసేటప్పుడు కూడా చాలా బాగానే వచ్చింది. మా తమ్ముడు వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు, మా ఆయనకు కూడా ఇష్టం ఉండదు అన్నమాట. వాళ్ళకి తెలియకుండా తీస్తూ ఉంటాను నేను. ఇది చూడు మంచిగా హాయ్ చెప్తుంది. చూడండి ఇక్కడైతే నేనే వంట చేస్తున్నాను అన్నమాట. ఇక చుట్టాలు వెళ్తే ఒకసారి మనకు వాళ్ళు తెచ్చి పెడతారు, వాళ్ళు వండి పెడితే మంచిగా తిందామని అనుకుంటాం. కానీ ఇక వంట వచ్చిన వాళ్ళతో ఇదే బాధ కదండి. ఇగో ఇక్కడ కూడా నాకే చెప్పారు పని అన్నమాట. ఫిష్ తెచ్చారు వాళ్ళు, 4 kgs తెచ్చారు. పెద్ద పార్టీ జరుగుతుంది ఇక్కడ. ఒక గుడ్ న్యూస్ ఉంది, మీకు కూడా చెప్తానన్నమాట. మాకు కూడా ఇంకా చెప్పలేదు, వాళ్ళు చెప్పేటానికి నేను మీకు కూడా చెప్తానన్నమాట. ఏంటి గుడ్ న్యూస్, ఏంటి సర్ప్రైజ్ అనేది.
ఇక్కడైతే వంట చేస్తున్నాను 4 కేజీస్ చేపలు. మా మరదలకి అయితే వండడం రాదన్నమాట. మా నాన్నకి, నాకు, మా అమ్మకి తప్ప ఈ ఫిష్ కర్రీ ఎవరికి వండడం రాదు మా ఫ్యామిలీలో సరిగ్గా. అందుకే నేను ఇక్కడ వండుతున్నాను. 4 కేజీస్ చేపలు తెచ్చారని మంచిగా వండుతున్నాను అన్నమాట. బాగా చేస్తానని చెప్పి నా చేతులతోనే చేయిస్తున్నారు. ఇక్కడ నేను వంట చేస్తూ ఉంటే మా మరదలేమో నాకు వీడియో తీస్తుంది. తర్వాత మా ఆయన అయితే వచ్చేసారు డ్యూటీ నుంచి. ఇక్కడైతే మేము అందరికీ ఇక పెట్టడం కూడా నేనే, వండడం నేనే అంటే పెట్టడం కూడా నేనే. మా మరదలు అటు పడుకుంది చూడండి, మంచిగా రిలాక్స్ అవుతుంది అన్నమాట. ఆమె కూడా వర్క్ చేస్తుంది ఇక్కడ. 15,000 శాలరీ వస్తుంది ఆమెకు. అయితే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుందన్నమాట. వర్క్ చేసి వచ్చింది కదా, నేను కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది, మిస్ అవ్వకండి. ఇక్కడ నేను అందరికీ పెడతా ఉంటే హ్యాపీగా తినేస్తున్నారు. ఇక్కడే మా తమ్ముడు అయితే గుడ్ న్యూస్ చెప్పాడండి. అసలు మామూలు కాదు. ఏంటంటే మా మరదలు ప్రెగ్నెంట్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఈ దావ తీయడం ఏంటో కానీ ఆ మాట రిలీజ్ చేయగానే మా తమ్ముడు మాకైతే రెక్కలు వచ్చినట్టు అనిపించిందండి. ప్రెగ్నెంట్ అంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా. చాలా రోజుల తర్వాత అందిందన్నమాట. మా మరదలు ప్రెగ్నెంట్ అయిందన్నమాట. మామూలు హ్యాపీ అనిపించలేదు. మేమైతే చాలా హ్యాపీగా తింటున్నాము. ఆ ఆనందం వినంగానే, ఆ మాట వినంగానే ఇక మాకు మాటలు కూడా రావట్లేదు అన్నమాట. ప్రెగ్నెంట్ అంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదా, చెప్పండి, అనిపించదా? ఇది పొద్దున్నే అండి. పొద్దున్నే ఇక డాబా మీద పడుకున్నాం మేము. నైట్ తినేసి 11:30, 12 అయిపోయిందన్నమాట. లోపల పడుకుంటే గాలి రావట్లేదని చెప్పి మేము పైనే పడుకున్నాము. పైనే తిన్నాము, పైనే పడుకున్నాము అన్నమాట. మీరు ఎవరైనా పైన పడుకుంటున్నారా సమ్మర్లో? కామెంట్ చేయండి. ఇలా ప్రెగ్నెంట్ అని తెలిసిన ఎమ్మటే నాకైతే రెక్కలు వచ్చి ఎగిరినట్టే అనిపించిందండి. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు హ్యాపీగా అనిపించింది. వీడియో అంటే ఇంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.